ప్రముఖ నటి జయలలిత మరణించిందని దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన వారు బాధలో ఉంటే నార్త్ ఇండియా సినీ అభిమానులు మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి ఐశ్వర్యకి ఏమైందని ఆందోళనలో ఉన్నారు. నిన్న ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందనే వార్తలు వారిని కలిచివేస్తున్నాయి. 2007లో అభిషేక్ బచ్చన్ని పెళ్లి చేసుకుని బిగ్ బి అమితాబ్కి కోడలుగా అడుగుపెట్టిన ఐశ్వర్య కొంతకాలంగా ఎటువంటి కలహాలు లేకుండా జీవనం కొనసాగించారు. వారి ప్రేమకు చిహ్నంగా ఆరాధ్య జన్మించింది. పాపకి 5 ఏళ్లు రావడంతో ఐశ్వర్య మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. కుర్ర హీరోతో రొమాంటిక్ సన్నివేశాలు హాట్ గా కనిపించింది. అదే ఆమె కాపురంలో చిచ్చు పెట్టింది. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా సఖ్యత లేనట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం అభిషేక్తో గొడవ పెద్దది కావడంతో ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడిందని, కుటుంబ సభ్యులు అక్కడే ఉండడంతో ప్రమాదం తప్పిందని వైద్యులను ఇంటికి రప్పించి ఆమెకు చికిత్స అందిస్తున్నారని ముంబై పత్రికలు నేడు కథనాలు ప్రచురించాయి. అంతేకాదు ఈ రూమర్లు వచ్చి 24 గంటలు పైన అవుతున్నా బిగ్ బి ఫ్యామిలీ వారు దీనిపై నోరు మెదపకపోవడంతో ఇది నిజమని అందరూ నమ్ముతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.